తమ్ము గమల కమలాకర్ ఉందా చెప్పక అరే రేషన్ కార్డు ఎందుకు ఇస్తున్నావు కేసీఆర్ అడిగే తమ్ము గమల కమలాకర్ ఉందా కాంగ్రెస్ అనకుందా అరే కొత్తపల్లి ఆస్తి పన్ను ఇంటి పన్ను పెంచిరు తగ్గిద్దాం సార్ అని చెప్పి కేసీఆర్ అడిగే తమ్ము గమల కమలాకర్ ఉందా టీఆర్ఎస్ పార్టీలకు ఉందా మా తమ్ముడు ధర్నా చేస్తే తీసుకుపోయి అరెస్ట్ చేశారు మీకోసం వస్తే కాబట్టి దయచేసి అన్ని విషయాలు ఆలోచించండి ఒక్కది కోటేని 30వ తారీఖు జరిగే ఎన్నికల్లో పువ్వు గుర్తు మీద మీరందరూ ఓటేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ కులము ఈ కులము ఆ వర్గం ఈ వర్గం అని కాకుండా సీరియల్ నెంబర్ 4లా పువ్వు గుర్తుంటది ఆ పువ్వు గుర్తు మీద మీరు ఓటేసి నన్ను గెలిపించాల్సిందిగా కోరుతూ మీ ఓట్లు సరిపోక ఈ కొత్తపల్లి ఓట్లే సరిపోవు మీతో పాటు మీకు తెలిసిన వాళ్ళు కరీంనగర్లో ఉంటారు చాలా మంది మీ స్నేహితులు ఉంటారు మీ కుటుంబ సభ్యులు ఉంటారు మీకు బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ ఒక్కసారి ఫోన్ చేయండి మేము కొత్తపల్లి ఒక్కది కోటేస్తున్నాం పువ్వు గుర్తు కోటేస్తున్నాం 3 సార్లు గమల కమలం గెలిపిస్తే ఏం చేయలే కాంగ్రెస్ పార్టీ అయినా ఏందో తెలియదు పేపర్ల మాత్రం జాగాల కబ్జా కేసులున్నాయని మీద కానీ బండి సంజయ్కి మేము ఓటేస్తున్నాం మీరు కూడా ఓటేరని చెప్పి మీ తెలిసిన వాళ్ళందరికీ ఒక్కసారి ఫోన్ చేసి చెప్తారు కదా ధైర్యంగా ఓట్ చేయక మళ్ళీ అటు ఇటు మాట చూడరు కదా వినరు కదా పైసలు ఇస్తే పక్కా తీసుకోరక కంప్లైంట్ గిరి లెక్క 9,000 కోట్ల రూపాయలు లెక్క మీకు వచ్చినాయి పైసలు మీకు వచ్చినాయి అక్క పైసలు వచ్చినాయా మీకు వచ్చినాయి అక్క పైసలు పక్కా తీసుకోండి కానీ చూసుకోరు దొంగ నోట్లు ఇస్తారు మన దొంగ నోట్లు అందులో వెళ్ళి మళ్ళీ మంచిగా గట్టిలో కొట్టుకోరు సెల్ ఫోన్లు తీసుకోరు చాలా మోడీ సార్ ఫోటో కొట్టుకోరు మీ అందరూ మోడీ సార్ చూస్తారా అరే మీరు బియ్యం ఇచ్చాడు మీకు వ్యాక్సిన్ తీసుకున్నారా ఏ వ్యాక్సిన్ కేసీఆర్ వ్యాక్సినా మోడీ వ్యాక్సినా కేసీఆర్ వ్యాక్సిన్ అంటే 90 ml మోడీ వ్యాక్సిన్ తీసుకున్నారు కదా ఒక్క వ్యాక్సిన్ ఎంత తెలుసా అది 10,000 20,000 30,000 ఉంటుంది మీ దగ్గర మోడీ సార్ పైసలు తీసుకుంటే ఎక్కడైనా ఇవాళ మీకు పేదోళ్ళు పైసలు పెట్టరు అని చెప్పి మీకు ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చాడు ఇలా మోడీ సార్ ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వకుంటే కోవిడ్ అప్పుడు ఎంతమంది చచ్చిపోయారు ఇలా మన బతుకులు ఏమవుతుంది అలా మాస్కులు పెట్టుకొని దూరం నిలబడి ఇంతకెళ్ళి బయటికి వెళ్ళక ప్రాణాలు అరచేత పెట్టుకొని బతికేటోళ్ళు అవునక ఇలా ఫ్రీగా బతుకుతున్నామంటే ఇలా మోడీ గారు మీకు ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చింది కాబట్టి ఆడవాడ మోడీ కేసీఆర్ ఫోటో పెట్టుకున్నాడు మళ్ళా ఆడవాడ కేసీఆర్ ఫోటో పెట్టుకున్నాడు కేసీఆర్ ఏం చేస్తాడు బెల్ట్ షాపులు పెడతాడు మద్యం కంటలు పెడతారు పుల్లగాళ్ళ జీవితాలు మొత్తం నాశనం చేస్తాడు